నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో జ్యోతిష పరంగా గుండె జబ్బులు రావడానికి కారణాలేంటి, అలాగే ఏ గ్రహాల వలన ఈ గుండె జబ్బులు వస్తాయి, అలాగే గుండె జబ్బు నివారణకు మంత్రం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే అసలు వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి వయసు వారైనా ఏ వయసు వారికైనా కూడా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. అసలు కారణాలు ఏమై ఉంటాయంటారమ్మా? అంటే జ్యోతిష్యపరంగా చెప్పుకోవాలంటే చాలా కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా దీన్ని 4 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏమిటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి గుండె జబ్బులు ఉంటాయి. అంటే పెద్దవాళ్ళకు వస్తే వంశపారంపర్యంగా కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆహారపు అలవాట్ల వలన వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. ఆ తర్వాత మానసిక ఒత్తిడి వలన వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. అంటే స్ట్రెస్ వలన కొంతమందికి తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. మరికొన్ని ఏమో ఆకస్మిక సంఘటనలు అనమాట. అది వినగానే గుండె ఆగిపోతుంది వాళ్ళకి. అలాంటి ఆకస్మిక సంఘటనల వల్ల వస్తూ ఉంటుంది. అలా 4 రకాలుగా వచ్చేటువంటి అవకాశం. అంటే దీన్ని అనేక రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు మనం. ఆయుర్వేద పరంగా అయితే వాత పిత్తకప దోషాల్లో దేని వలన వస్తుంది అనేటువంటిది, జ్యోతిష్య పరంగా అయితే ఏ గ్రహాల వలన వస్తుంది అనేటువంటిది, మెడికల్ గా తీసుకుంటే అక్కడ బ్లాక్ ఉందా, ఇంకేదైనా ఉందా, ఇంకేమిటి, దేని వలన వస్తుంది అనేది మెడికల్ గా ఉండేటువంటిది, గుండెలో ఉండేటువంటి పార్ట్స్ వలన ఎక్కడ ఏది ఉంది అనేది దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసుకోవాలి. అయితే ప్రతి దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందామమ్మా. ముందైతే కాలర్ లైన్ లో ఉన్నారు సత్యనారాయణ రాజు గారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం. నమస్కారం అండి. సత్యనారాయణ రాజు పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఓకే అండి. ఆయనది ప్రశ్న జాతకము. మీ సమస్య ఏంటో మేడం తో చెప్పండి. నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇది మా ఆయన పేరు సత్యనారాయణ రాజు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 6 అక్టోబర్ 1977. టైం లేదన్నారు కదా. ప్రశ్నలో ఏమిటంటే మీ జన్మ జాతకంలో వచ్చినంత కరెక్ట్ గా అక్యురేట్ గా ప్రశ్నలో కూడా జవాబు ఉంటుంది కాబట్టి ప్రశ్న అడగచ్చు. కాకపోతే ఏంటంటే ఇది సింగిల్ పిన్ పాయింటెడ్ గా ఒకే క్వెరీ అడగాలి. చెప్పండి, మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అడగండి. మీ సమస్య ఏంటి? ఓకే అండి. మా ఆయన గారిది ప్రాపర్టీ అంతా వాళ్ళ అన్నయ్యలు తీసుకున్నారు. మంచితనంతో ఈయన వాళ్ళ అన్నయ్యలు ఏదో అప్పులు ఉన్నాయి అవి ఇవి అని అంటే సరే అని ఇలా సంతకం పెట్టారు. వాళ్ళ అన్నయ్యలు అన్ని తీసేసుకున్నారు. మాకు ఇప్పుడు మాకు ఇవ్వండి అంటే ఇవ్వట్లేరు. అది మాకు ఎప్పుడు వస్తుంది అని. అంటే మీ పెద్దల ప్రాపర్టీ, మీ వారి పెద్దల ప్రాపర్టీ మళ్ళీ మీకు దక్కే అవకాశం ఉందా లేదా అని కదా మీ ప్రశ్న? అవునండి. మీ ప్రశ్న జాతకంలో తప్పకుండా మీ పెద్దల ప్రాపర్టీ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ లగ్నాధిపతి మీద 9వ భావంలో గురు ఇంట్లో లగ్నాధిపతి గురు దృష్టి కలిగి ఉన్నాడు. తప్పనిసరిగా మీకు మీ ప్రాపర్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరేం చేస్తారంటే తెల్లవారుజామున లేచి దీపారాధన చేసి గణపతికి, అనఘా సహిత దత్తాత్రేయ స్వామికి, కార్తవీర్యార్జునుడికి దండం పెట్టుకుని దీపారాధన చేసి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉదయం 1108 టైమ్స్ కూర్చుని జపం చేసి తర్వాత ఏదైనా నైవేద్యం, పండో ఫలమో నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. ఆ తర్వాత మీరు, మీ వారు, మీ కుటుంబ సభ్యులంతా కూడా నిరంతరం అంటే ఆగకుండా సర్వవేళల యందు కూడా మానసికంగా ఈ జపం చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు వచ్చేటువంటి ప్రాపర్టీ మీకు దక్కుతుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఓకే, మరి విన్నారు కదండి, గుడ్ న్యూసే విన్నారు. మరి మేడం చెప్పిన రెమెడీస్ కూడా చేసుకోండి. తొందరలోనే మీ ప్రాపర్టీ మీకు అందుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం గుండె జబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం, కారణాల గురించి. అయితే అందులో ఒకటి మీరు జ్యోతిష పరంగా కూడా అన్నారు కదా. అయితే జ్యోతిష పరంగా ఎలాంటి కారణాలు అయ్యి ఉంటాయంటారు? అలాగే గ్రహాలు కూడా స్థితిగతులు బట్టి కూడా ఉంటాయి కదా, గ్రహం ఎక్కడుంటే గుండె జబ్బులు వస్తాయి. సాధారణంగా ఎవరికైనా కూడా మనం అంటే లోతుల్లోకి వెళ్ళి చెప్పుకోవడం మనకి ప్రోగ్రామ్ లో కుదరదు. కానీ స్థూలంగా చెప్పుకోవాలి అంటే ఎవరికైనా పంచమాధిపతి, పంచమ స్థానం, ఆ తర్వాత రవి ఎక్కడున్నారు అనే దాన్ని బట్టి మనం ఎవరికైనా గుండె జబ్బు వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అస్తంగతులై ఉండడం, పాపగ్రహాలతో కలిసి ఉండడం, దుస్థానాలలో ఉండడం, అదేవిధంగా పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం, రవి నీచలో ఉండడం, బలహీనంగా ఉండడం, పాపగ్రహాలతో కలిసి ఉండడం,
దుస్థానాలతో ఉండటం, ఇలాంటివన్నీ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలు. అంతేకాకుండా చతుర్థ స్థానంలో శని, కుజుడు ఇలాంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు, రవి రోగస్థానానికి అధిపతి అయినప్పుడు, రవి కుంభరాశిలో ఉండి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, శుభగ్రహాల సంబంధమే లేనప్పుడు, తర్వాత పంచమంలో కూడా పాపగ్రహాలు అధికంగా ఉన్నప్పుడు, పంచమాధిపతి అస్తంగతులైనప్పుడు, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ఏమిటంటే లగ్నం బలంగా ఉంటే లగ్నం నుంచి చూసుకోవడం, లేదా చంద్రుడు బలంగా ఉంటే చంద్రుడి నుంచి చూసుకోవడం, ఈ రెండూ కాకుండా రవి బలంగా ఉంటే రవి నుంచి చూసుకోవడం వల్ల ఇవి బాగా తెలుస్తాయి. అయితే చాలా మంది ఏమిటంటే మెడికల్ ఎస్ట్రాలజీ చెప్తున్నప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు కానీ కేవలం రాశి చక్రం చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నాకు గుండె జబ్బు వచ్చేస్తుందేమో అని మాత్రం భయపడకండి. మెడికల్గా దీని గురించి చెప్పాలి అంటే మాత్రం మీరు లోతుల్లోకి వెళ్ళి సూక్ష్మ పరిశీలన చేయాలి, భావచక్రం చూడాలి, నవాంశం చూడాలి, దశాంతర దశలు చూడాలి, శుభగ్రహ దృష్టి ఏదైనా ఉందేమో చూడాలి. ఇవన్నీ చూస్తే ఎందుకంటే క్యాన్సిలేషన్స్ కూడా చాలా ఉంటాయి. స్థూలంగా కాంబినేషన్ చెప్పగానే వీళ్ళ గుండె జబ్బు వచ్చేస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. అందుకని దానిలో ఉండేటువంటి కాంబినేషన్స్ పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే తెలుసుకోండి. కానీ ఎవరికి వాళ్ళు చూసుకొని నాకు వచ్చేటువంటి అవకాశం ఉందేమో అని చెప్పేసి భయపడక్కర్లేదు. అయితే లోతుల్లోకి వెళ్ళి పరిశీలించుకోవాలి. మెడికల్ గా అంటే లోతుల్లోకి వెళ్ళాలి. చాలా మంది ఈ రోజులో కుజుడు గురించి, రాహు గురించి అనేక అపోహలు ఉన్నాయి. అలాగే ఏదో ఒక ఛానల్లో వినటం, వాళ్ళ రాశి చక్రం చూసుకోవడం, నా గుండె జబ్బు వచ్చేస్తుందేమో అని రాకముందే వీళ్ళు భయపడి గుండె జబ్బు తెచ్చుకునే అవకాశాలు. అందుకని తెలుసుకోవడానికి విజ్ఞానం కోసమే బాగా పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి జ్యోతిష్కుడి దగ్గర వెళ్ళి మాత్రమే నిర్ణయం తీసుకోండి తప్ప మీరు రాశి చక్రం చూడడం వచ్చు కదా, నాకు ఇక్కడ రవి ఉన్నాడు, నాకు ఇక్కడ పంచమాధిపతి అస్తంగతుడు, నా గుండె జబ్బు వచ్చేస్తుందని మాత్రం భయపడకండి. అమ్మ, మరి వంశపారపర్యంగా కూడా గుండె జబ్బులు వస్తాయని చెప్పేసి మనం అనుకున్నాం కదా, అయితే ఈ విషయం మనకి జాతకంలో తెలుస్తుందంటారా? తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులు అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వాడికి గురుగ్రహం భావంలో మనకి భాగ్యభావం, ఈ రెండింటినీ కాకుండా ఈ రెండింటికి రవికి పంచమాధిపతికి దుస్థానాలతో సంబంధం, పాపగ్రహాలతో సంబంధం వచ్చి ఆ దశాంతర దశలు నడుస్తున్నప్పుడు మాత్రం గోచార రీత్యా శని కానీ ఆ పాపగ్రహాలు ఏవి చూస్తున్నాయో వాటి దృష్టి కూడా, వాటి సంబంధం కూడా గోచార రీత్యా ఏర్పడినప్పుడు మాత్రమే అవి వచ్చేటువంటి అవకాశం అన్నమాట. అలా కాకుండా అంటే ఇది మామూలుగా తండ్రి వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళకి గురుగ్రహాన్ని, రవిని, భాగ్యస్థానాన్ని చూసుకోవాలి. అలా కాకుండా చతుర్థ స్థానాన్ని, చంద్రుణ్ణి, బుధుణ్ణి, కేతువును, ఈ గ్రహాలన్నీ కూడా తల్లి వైపు నుంచి, మేనమామలోని వైపు నుంచి, తల్లి తండ్రి నుంచి, అమ్మమ్మ వైపు నుంచి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ గ్రహాల కాంబినేషన్స్ పంచమ స్థానంతోనూ రవితోనూ ఏర్పడి అక్కడ దుస్థానాలు, పాపగ్రహాల సంబంధాలు ఏర్పడినప్పుడు అంటే చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించుకోవాలి. ఓకే అమ్మా, గీత అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. ఓకే, గీత రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకేనండి. డిసెంబర్ 26, 1984 మధ్యాహ్నం 1:10 ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్ లో పుట్టారు. ఓకే, కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి మీరు. ఓకే, అలా మాట్లాడండి. అలాగే మీ హస్బెండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, కాకపోతే ఆయన డీటెయిల్స్ సరిగ్గా లేవని చెప్పేసి ప్రశ్న జాతకం అని చెప్పేసి అన్నారు. సంతానం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. మరి మేడం తో మాట్లాడండి ఇప్పుడు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. 2009 లో నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు నేను వెంటనే కన్సీవ్ అయ్యాను. అప్పుడు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను బేబీ వద్దు అనుకుంటే డాక్టర్ నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఫస్ట్ చైల్డ్ అబార్షన్ అయ్యేదే కనపడుతోంది నాకు. మేడం వినపడుతుందా? వినపడుతోంది. అయితే టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత కూడా నేను బేబీ పోయినా నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను. సో అప్పుడు మళ్ళీ నేను ఇంకా బేబీ కావాలి, ఇంకా దేవుడు ఇచ్చాడు అనుకొని నేను దానికి ఏం చేయలేదు. కానీ నా 3rd month లో బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నేను అప్పుడు హాస్పిటలైజ్డ్ అనమాట. 2009 లో సెకండ్ టైం హాస్పిటలైజ్. 3rd month లో చాలా హెవీగా బ్లీడింగ్. నాకు ఇంకా డిఎన్సీ చేయాల్సి వచ్చింది. నాకు డిఎన్సీ చేసేసి తీశారు. అప్పటి నుంచి మళ్ళీ నేను కన్సీవ్ అవ్వలేదు. ఒకటే హెల్త్ ఇష్యూస్ వచ్చింది, థైరాయిడ్ అని, బ్యాక్ పెయిన్, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వచ్చింది. ఇప్పుడు మొన్న నేను మీకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను యాక్చువల్లీ నాకు పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. కానీ ఆ పాజిటివ్ అని రిజల్ట్ వచ్చినప్పుడు వెంటనే నాకు మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది మేడం. ఇప్పుడు అంటే అబౌట్ అయిందా? ఇప్పుడు మీరు ఇంకా వచ్చింది కానీ చాలా వీక్ గా వచ్చింది పాజిటివ్. సో ఇప్పుడు బేబీ లేదు అని చెప్పేసారు. ఇప్పుడు నాకు బ్లీడింగ్ అవుతుంది. ఇంకా అంటే బేబీ లేదు అంటే అబౌట్ చేయమంటున్నారా మేడం?
ఇప్పుడు మళ్ళీ అబోర్ట్ చేయమంటున్నారా? లేదు మేడం, సెకండ్ టైం కూడా ప్రాబ్లం అయిపోయింది అంటున్నా. అంటే ఇప్పుడు మీరు క్యారీయింగ్ కదా? క్యారింగే, కానీ ఇప్పుడు క్యారింగ్ అని తెలిసిన విత్ ఇన్ 10 days మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. సరే, మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయినా కూడా మీకు ఇంకా అబోర్ట్ అయిందా, యూఆర్ క్యారీయింగా? అది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా నీకు ఇంకా పోయినట్టే స్కానింగ్ చేసి చూసారు. అచ్చా, పోయిందని చెప్పండి, మరి అబోర్ట్ అయిందని చెప్పండి. అచ్చా, మీకు హ్యాబిచువల్ అబోర్షన్స్ అవుతున్నాయమ్మా. ఓకే. అందుకని ఈసారి కన్సీవ్ అయితే మాత్రం మీరు గర్భరక్షాంబికా మంత్రాన్ని పొట్ట మీద చేయి వేసుకుని గర్భరక్షాంబికా మంత్రాన్ని చదువుకోవాలి. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః అని ఈ మంత్రాన్ని అసలు మీరు కన్సీవ్ అయ్యారన్న క్షణం నుంచి 24 గంటలు మనసులో చదువుకోండి. పడుకున్నప్పుడు, బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు కూడా మానసికంగా మీరు బొడ్డు మీద చేయి వేసుకొని, 2 వైపుల బొడ్డుకి 2 వైపుల పొట్ట మీద చేయి వేసుకొని చదవాలి. క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని. అంతేకాకుండా మీకు సంతానం ఉంది, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ఈ సంవత్సరంలోనే మీరు మళ్ళీ జూన్ లోపలే మళ్ళీ కన్సీవ్ అవుతారు. మీకు సంతానం ఉంది. కాకపోతే ఏంటంటే మీది హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతున్నాయి కాబట్టి దీనికోసం అని చెప్పేసి మీరు ఇది మంత్రం చదువుకోండి. గర్భరక్షాంబిక మంత్రం చదువుకోండి. తర్వాత క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మాయికి హాయిగా క్యారీ చేసి తను బిడ్డను కన్నది. తనకెలా అంటే తనకి హ్యాబిచువల్ అబోర్షన్స్ కాకుండా బలవంతాన చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చి కూడా చేయకుండా కాపాడబడింది. అంటే గర్భాన్ని రక్షించేటువంటిది షష్ఠీదేవి అనమాట. ఈ మంత్రాన్ని చదవటం వల్ల తప్పకుండా మీకు గర్భ రక్షణ జరుగుతుంది. ఆ తర్వాత షష్ఠీ స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణ చేయండి. నారాయణ కవచాన్ని చదువుకోండి. ఈసారి తప్పకుండా మీకు బిడ్డ రక్షించబడుతుంది. తప్పకుండా మళ్ళీ సంవత్సరం తిరగకుండా మీరు మళ్ళీ బిడ్డనెత్తుకుంటారు. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పవర్ఫుల్ మంత్రాన్ని రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండండి. తొందరలోనే మీరు 12 బిడ్డను ఎత్తుకుంటారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, గుండె జబ్బుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మరి మానసిక ఒత్తిడి వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఆ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే మనం ఎలాంటి చేయాలి? ఇలాంటి గుండె జబ్బులు రాకుండా ఉండాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలంటారు? మనల్ని మనం రక్షించుకోవాలంటే కొంతమంది ఊరికినే టెన్షన్ పడుతుంటారు సరే, ప్రతి చిన్న విషయానికి. ఇప్పుడు ఒక సమస్య మీకు వచ్చింది, ఇంకొకళ్ళకి వచ్చింది, మీరు చాలా ధైర్యంగా ఏం పర్వాలేదు దానికి ఒక సాల్వేషన్ ఆలోచించుకుంటారు. ఇలా చేస్తే అవుతుంది, దీనికి ఇంత టైం పడుతుంది, నేను ఈ ప్రేయర్ చేస్తాను, నేను ఈ ప్రయత్నం చేస్తాను అని క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. ఎంతటిది వచ్చినా కొంతమందికి గుండె ధైర్యం చాలా ఉంటుంది. అంటే సమస్య వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు. దానికి ఏమిటంటే పేపర్ పెన్ తీసుకొని దాని మెరిట్స్ డిమెరిట్స్ రాసుకొని ఈ విధంగా చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అకార్డింగ్ టు దట్ వాళ్ళు దానికి పనులు చేస్తూ ఉంటారు, భగవత్ ప్రార్థన చేస్తుంటారు. ఇది ఇంతవరకు కాదు కాబట్టి నేను ఇంతే అని చెప్పేసి నిర్ణయించుకుని హాయిగా స్టేబుల్ గా ఉంటారు. మరికొంతమందికి పని అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు 99% అవుతుందని తెలుసు. అయినా సరే బెంబేలు పడి అవుతుందో కాదు అనవసరంగా టెన్షన్ పడి బీపీ తెచ్చేసుకుంటూ ఉంటారు. తెచ్చేసుకుని ఏదైనా ఒక సందర్భంలో దానికి ఏదైనా ఒక ఆటంకం వచ్చిందంటే హార్ట్ ఫెయిల్ అయిపోతుంటుంది. ఓకే, అది ఆకస్మికంగా వస్తుంది. మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్. పెళ్లి అనుకుంటారు, డబ్బు సమకూరదు, అవుతుందో లేదో అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా కూడా కుజుడు, ఆ తర్వాత వీళ్ళకి పంచమాధిపతి ఆలోచన స్థానం ఏ విధంగా ఉంది, ఆలోచన స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, చంద్రుడి బలం ఎంత ఉంది, రవి బలం ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుని వాళ్ళకి అలాంటిది ఉన్నప్పుడు ఏమిటంటే రవికి ముఖ్యంగా ప్రార్థనలు చేయాలి. మొన్న కూడా మనం 4 ఎపిసోడ్స్ లో వరుసగా చెప్పుకున్నాం కదా, సూర్యుడికి ఎలాంటి ప్రార్థనలు చేయటం వల్ల ఎలాంటి వాళ్ళకి పరిహారాలు జరుగుతాయి అనేటువంటిది. ఆత్మస్థైర్యం కావాలి అంటే తప్పనిసరిగా రవి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా గుండె జబ్బులకి కారకుడు రవి కాబట్టి రవికి ప్రార్థన చేయటం వల్ల గుండె జబ్బులు కూడా ఆగిపోతాయి. అమ్మ, సాయి బింది అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో నమస్కారం అండి. నమస్తే మేడం. సాయి బిందియా పేరుని రిజిస్టర్ చేసుకున్నారు కదా. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. అది స్పెల్లింగ్ అండి, సాయి వింధ్య VINDHYA నండి. ఓకేనండి, కరెక్ట్ గానే ఉంది. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మార్చ్ 26, 2000 అవును మేడం, ఉదయం 6:27 హైదరాబాద్ లో పుట్టారు. అవును మేడం. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య అమ్మాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందా అని తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, డీటెయిల్ గా మాట్లాడండి మేడం తోటి. నమస్కారం అమ్మా, చెప్పండి మేడం. మా పాప 9th క్లాస్ అండి ఇప్పుడు.
ఆమె కొంచెం చదువు చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఇంతకుముందు 90% అలా వచ్చేది, ఇప్పుడు 40% అట్లా అయిపోయింది. ఆమె ఎడ్యుకేషన్ గురించి ప్లస్ ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందో కొద్దిగా చెప్పమని రిజిస్టర్ చేయండి. ఇప్పుడు అమ్మాయికి ఎలినాటి శని ప్రారంభమైందమ్మా. జ్యేష్ఠ నక్షత్రము. ఓకే మేడం. 7 సంవత్సరాల దాకా ఉంటుంది. శనికి పరిహారాలు చేయించాలి. ప్రతి శనివారం కూడా సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయానికి వెళ్ళి శని దగ్గర తిలదీపం పెట్టించండి. శివుడికి ప్రదక్షిణ చేయమనండి. ఆ తర్వాత చదువు మీద కూడా ఈమెకి శ్రద్ధ లేదు. ఏదో అపోహలు, భ్రమలు, ఊహాలోకాల్లో ఉండడం లాంటివి కనిపిస్తున్నాయి. దానికోసం అని చెప్పేసి కూడా దుర్గా మంత్రం, దుర్గాయై నమః, దుర్గాయై నమః అనేటువంటి దుర్గా మంత్రాన్ని కూడా చదువుకోమనండి. ముఖ్యంగా ఈ సంవత్సరం నవంబర్ తర్వాత కొంత కుదిరిపడేటువంటి అవకాశం ఉంది. శ్రద్ధగా కష్టపడి చదవాలి. అంటే మజ్జుతనం ఉండడం, నిద్ర రావడం, చదివింది మర్చిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్యై నమో నమః అని సరస్వతి శ్లోకాన్ని చదువుకుంటే తప్పకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుకున్నది గుర్తున్నది రాయగలుగుతుంది. శ్రద్ధ కూడా పెట్టాలి, ఎక్కువ కష్టపడాలని కూడా చెప్పండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన సజెషన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే మీ అమ్మాయి కూడా మంత్రం గురించి చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మరి ఆకస్మికంగా వచ్చే వాటి వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయని చెప్పేసి అన్నారు. అలాగే మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే ఎలాంటివి నుంచి మనం అవాయిడ్ చేస్తే మనం హ్యాపీగా ఉండగలం అంటారు? అమ్మా, మనకి ప్రతిదీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా పూర్వజన్మ దాని వలన వచ్చింది కాదు. పూర్వజన్మలో కొంత ఉంటే దాన్ని మనం ఇంటెన్సిఫై చేస్తూ ఉన్నాం కొన్ని అలవాట్ల వలన. పూర్వజన్మ వాసనలు ఉంటాయి. అవును, ఆ వాసనలు అవి ఎలాగే కంటిన్యూ అయిందనుకోండి. అందుకే మనకి శాస్త్ర ప్రమాణం కావాలి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. ఒకవేళ దాన్ని ఉన్నా కూడా అణిచిపెట్టుకోవడం కోసమే కొన్ని క్రమశిక్షణలు, నిబంధనలు. ఈ దీక్షలో ఉన్నప్పుడు ఇవి తినకూడదు, ఈ దీక్షలో ఉన్నప్పుడు ఇవి చేయకూడదు అని మనని మనం ప్యూరిఫై చేసుకోవడానికి చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ వాసనల ప్రకారం మనం యథేచ్ఛగా వెళ్ళాం అనుకోండి, అప్పుడేమవుతుంది, ఏది మనం ఎదుర్కోకూడదో వాటిని ఎదుర్కోవాలి. మామూలుగా గుండె జబ్బులకి మనకి ఉండే ఆహారపు అలవాట్లు ఏమిటి? ఎక్కువ మద్యపానం చేయటం, ఆ తర్వాత స్మోకింగ్, ఎక్కువ నాన్ వెజ్. ఆ నాన్ వెజ్ ఒక్కటే కాదు, మనకి ఏది పనికిరాదో అలాంటివి ఎక్కువగా తినటం, నూనె పదార్థాలు ఎక్కువగా తినటం, వేళ క్రమంగా తినకపోవడం. ఏదన్నా అతి పనికిరాదు. అంటే వేళ క్రమంగా తినకపోవడం, వేళ క్రమంగా నిద్రపోకపోవడం, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం. కొంతమంది పని రాక్షసులాగా చేస్తూనే ఉంటారు, తిండి తిప్పలు నిద్ర ఏమి పట్టించుకోరు. మరికొంతమంది ఖాళీగా ఉన్నామని అదే పనిగా తింటూనే ఉంటారు. అలా ఊబకాయం రావడం, తర్వాత నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువ, ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువ తినటం, అలాంటి వాటి వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అందుకని అవన్నీ కూడా క్రమశిక్షణలో పెట్టుకుని మనం దాన్ని కొంత తగ్గించుకుంటే చాలా మంచిది. అయితే ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. మనకి కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తుంటుంది. ఆహారపు అలవాట్లు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గోధుమలట బాగా ఎర్రగా వేయించేసి పొడి కొట్టేసి దానిలో చక్కెర పొడి వేసి ఆవు నెయ్యి, అంటే ప్యూర్గా ఉన్నటువంటి ఆవు నెయ్యితో దాన్ని లడ్డూలాగా చేసుకుని తింటే దారుణమైనటువంటి గుండె జబ్బుల్ని కూడా అది నివారిస్తుంది. అంటే ఇవన్నీ చిట్కా వైద్యాలు. నిజంగా సీరియస్ గా ఉంటే క్రమశిక్షణతో ఉండి రెమెడీస్ చేసుకుని మనం అన్ని బాగుంటే పెద్దగా డేంజర్ రాదు. ఇవన్నీ ఏంటంటే మన అలవాట్లలో కూడా కొన్నిటిని మనం పెట్టుకోవడం అనమాట. అమ్మ, అసలు గుండె జబ్బు రావడానికి గ్రహాల్లో రవి కారకుడు అని చెప్పేసి అన్నారు కదా, ఇంకా ఎలాంటి జబ్బులకి రవి కారకుడు అంటారు? రవి ఎలాంటి జబ్బులకి కారకుడు? కంటిలో దృష్టి పోవడానికి, కంటి జబ్బులు రావడానికి, కుడి కన్నుకి ఇబ్బందులు రావడానికి రవి కారకుడు. అంతేకాకుండా చర్మ వ్యాధులు రావడానికి కూడా రవి కారకుడు. ఇప్పుడు మీకు పాశ్చాత్య దేశాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కదా, నవంబర్ డిసెంబర్ ఇలాంటివి వచ్చేసరికి చాలా మందికి స్కిన్ డిసీజెస్, దురదలు వస్తూ ఉంటాయి, స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి. బాగా అలర్జీ, స్కిన్ ఎలర్జీ బాగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎండ సరిగ్గా ఉండదు కాబట్టి స్కిన్ ఎలర్జీ. అంతేకాకుండా గుండె జబ్బులు, గుండెకి తర్వాత ఎముకలకు వచ్చేటువంటి జబ్బులు, ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ కూడా మనకి ఎముకల వలన వచ్చేటువంటి వాటికి వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా రవి వల్లనే వస్తుంటాయి. అంతేకాదు కొంతమేర జాండీస్ లాంటి జబ్బులకు కూడా అంటే నివారించడానికి రవి కారకుడు అవుతాడు. పసిపిల్లలకి, డే బేబీకి జాండీస్ వచ్చిందనుకోండి, తీసుకెళ్లి ఎండలో సూర్యకిరణానికి లేలేత ఎండలో కూర్చోబెడతారు. అంటే ఆ కిరణాలు పడగానే అసలు ఏ మెడిసిన్ ఇవ్వరు వాళ్ళకి.
బిడ్డకి జాండీస్ తప్పకుండా 95% పిల్లలకి పుట్టిన 10 రోజుల్లో జాండీస్ వస్తుంది. రాగానే ఆ బిడ్డను తీసుకెళ్లి కాస్త సూర్యకిరణానికి పొద్దున్నే లేలైతే ఎండకి పడతారు. ఒక 2-3 రోజులు పడితే జాండీస్ తగ్గిపోతుంది. అంటే ఇది నివారణ కింద సూర్యకిరణాలు ఎలా పనిచేస్తున్నాయి? జస్ట్ సూర్యకిరణాలు పడితేనే, సన్ రేస్ పడితేనే జబ్బు పోతుంది. అవును. అందుకని ఇంకా కొన్ని ఏం చెప్తారంటే అసలు పరిశోధనలో తేలినటువంటి అనేక విషయాలు కూడా మనకి ఉన్నాయమ్మా. ఈ పరిశోధనలో ఈ రోజుల్లో మనకి అంటే నేను జ్యోతిష్యపరంగా చెప్పడమే కాకుండా పేపర్ ఆర్టికల్స్ చదివి కూడా నేను చెప్తున్నాను, డాక్టర్ స్టేట్మెంట్స్ విని కూడా చెప్తున్నాను. ఏమిటంటే ఏసీ రూముల్లో కూర్చునేటువంటి వాళ్ళు, ఎండ తగలకుండా పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎముకలకి గుడ్డలకి జబ్బులు వస్తాయట. అవును. గుండె జబ్బులు ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళే ఉంటారట. ముఖ్యంగా ఏమిటంటే మనకి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, అసలు పగుళ్ళు లాగా ఎక్కడో పడి కాకుండా ఎముకలకే పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయట ఎండకి, అంటే ఎండ సోకకుండా ఉండేటువంటి వాళ్ళందరికీ. అందుకని ఎండకి వెళ్ళాలి, ఎండ పడాలి మనిషికి. వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి, ఎండలో పనిచేసే వాళ్ళకి ఇలాంటి జబ్బులు రావుట. పరిశోధనలో తేలినటువంటి విషయం ఇది. అమ్మ, ఇంకా ఫైనల్ గా ఏంటంటే గుండె జబ్బు నివారణకి మంత్రం ఉందని చెప్పేసి అన్నారు కదా, అది మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. దాంతో మనం వైండప్ చేసేద్దాం. ఇంకా అలాగే ఈ మంత్రం చెప్తాను, ఎవరైనా రాసుకోవచ్చు. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణాంచాశు నాశయితు. అంటే అందరికీ ఇంత పెద్దగా పలకడం చేత కాకపోవచ్చు, అందుకని సర్వజనులు కూడా చదువుకోగలిగేటువంటి చిన్ని మంత్రం కూడా చెప్తాను. అదేమిటంటే ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని హృద్రోగ నాశకాయ నమః, హృద్రోగ నాశకాయ నమః అని దండం పెట్టుకోండి. తప్పకుండా ఆయన హృద్రోగాన్ని అంటే గుండె జబ్బును నివారిస్తాడు. ఇది మనకి సూర్యుడి అష్టోత్తర నామాల్లో కూడా ఈ నామం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మిగతా విషయాలని రేపు మాట్లాడుకుందాం అమ్మ. అలాగే ఇది వాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ప్రేమికుల రోజు ప్రేమికులు ఏం చేయాలి, ప్రేమికులు, ప్రేమ, పెళ్లి, వీటన్నిటి గురించి రేపటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.